బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య నిప్పులు చెరిగారు. కేటీఆర్ అధికారం పోవడంతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండలో సీఎం రేవంత్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రేవంత్ నాయకత్వంలో నల్గొండ మంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులను ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. కోమటిరెడ్డి ఢిల్లీ నుంచి నిధులు తీసుకువచ్చి రోడ్ల నిర్మాణం చేపడుతున్నారని బీర్లా ఐలయ్య అన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలి కాళేశ్వరం అయిందని అన్నారు. నల్గొండ ఇప్పుడు అన్నం పెట్టే జిల్లా అయిందని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తప్పులను మా సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నారని అన్నారు. లిక్కర్ దందా మీది, కాళేశ్వరం దందా మీది, మిషన్ భగీరథలో స్కామ్ మీది, గొర్రెల స్కామ్ మీది, బర్ల స్కామ్ మీది. ఇన్ని స్కాములు చేసి 1000 ఎరుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా కేటీఆర్ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త బిడ్డ. మళ్ళొక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నోరులో యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది. జాగ్రత్త కేటీఆర్. నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. నల్లగొండ బిడ్డలను ఒక్కసారి నువ్వు మాట్లాడే ముందు నోరు అదుపులో మాట్లాడుకోవాలని కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుట్లో ముందుంజలో ఉన్నాం. ఇవాళ మీరు మర్చిపోయినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి మా ముఖ్యమంత్రి మా మంత్రులు చేస్తుంటే ఓర్వలేక